తెలుసా నీకు? తినేమంటారు తెలుసా నీకు? చుక్కకూర. చుక్కకూరలో చాలా విటమిన్స్ ఉన్నాయి, ఐరన్ ఉంది. అయితే మనం ఇలా చుక్కకూర పప్పు వండుకున్నాం. చుక్కకూర పప్పు నేను ఆల్రెడీ 3 సార్లు కడిగిన పప్పుని. ఓకే, 3 టైమ్స్ అయిపోయిందా? 3 టైమ్స్ అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందులాగా కెమికల్స్ లేకుండా పండించట్లేదు కాబట్టి మనం ఖచ్చితంగా కడుక్కోవాల్సింది. అయితే ఫస్ట్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో పొంగు వస్తాయి కదా, ఆ నీళ్ళు చుక్కకూర కట్ చేసుకున్నాం. ఓకే, చాకే ఝాన్సీ నాకు నైట్ ఎక్కడో పెట్టి కట్ చేసుకున్నాం. ఫస్ట్ సన్నగా కట్ చేసుకున్నాం. అంత లోపల అది ఒక పొంగు వస్తుంది, అవి ఆ నీళ్ళు వాడబోసాం. విజిల్ అవసరం లేదా? అవసరం, తర్వాత పెడదాం. సో ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాం. నేను ఆల్రెడీ నీట్గా వేసి పెట్టాను. ఓకే, ఆకుకూర మొత్తం ఆకుకూర నీట్గా వేసి పెట్టుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో న్యూట్రిషన్స్ వెళ్ళిపోతాయి. నేను చుక్కకూర పప్పు ఎక్కువ తిన్నాను. చాలా హెల్త్ చాలా మంచిది, చాలా మంచిది. నువ్వు మామూలుగా చుక్కకూర పెడితే, చుక్కకూర అంటే పిల్లలు తినరు, కానీ నువ్వు పప్పు ఒకసారి వండి చూడు, ఎంత బాగుంటుంది అసలు. ఈ చుక్కకూరలో ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ పిల్లలకు పెట్టుము. పిల్లల దాంట్లో ఆటోమేటిక్గా చేంజ్ చేస్తారు. మన హెయిర్ ఏంటి, హెయిర్ గ్రోత్ ఏంటి, హెయిర్ ఫాల్ ఏంటి అన్నీ తగ్గిపోతాయి. హెయిర్ గ్రోత్ వస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. ఝాన్సీ పొంగు వస్తుందా చూడు, తెల్లగా వైట్ వచ్చేస్తుంది. వస్తుందా? అది కొంచెం రాను, కొంచెం అది మళ్ళీ వాటర్ అవి వాటర్ మొత్తం వంపేయాల్సిందే. ఎందుకంటే మనము ఓల్డెన్ డేస్లో అయితే అసలు అట్లా కెమికల్స్ ఉంటాయి. అది అనేది ఆ పొంగు తీసేస్తే మన హెల్త్ చాలా మంచిది. యూరిక్ యాసిడ్ పెరగదు, మన బాడీలో యూరిక్ కంటెంట్ ఎక్కువ అయితే చాలా కష్టం. ఇలా చేస్తే కొంచెం అనేది తగ్గుతుంది, ఈజీగా తగ్గుతుంది. ఇప్పుడు చుక్కకూర ఇందులో వేసేసుకున్నాం. ఓకేనా? స్టెమ్స్ ఎంత తక్కువ కట్ చేస్తే అంత మంచిది హెల్త్కి. అవునా? ఎప్పుడైనా స్టెమ్లో చాలా విటమిన్స్, న్యూట్రిషన్స్ ఉంటాయి. ఓకే, ఆకుల కంటే స్టెమ్మే బేస్ అనమాట. పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం మనం అందులో. సన్నగా కట్ చేసుకోవచ్చు, ఇట్లా పొడుగు కట్ చేసుకోవచ్చు. తాలింపు వేసుకోవాలి. ఎంత బాగుందో చూడడానికి. తాలింపు వేస్తే చూద్దాం, ఇక వాసన వస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంది. తాలింపు స్మెల్ బాగుంటుంది. ఇట్లా మా వారికి చాలా ఇష్టం ఝాన్సీ. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఎంత అయింది టైం? ఝాన్సీ చూడాలి. ఇప్పుడు మనము విజిల్ పెట్టేస్తాం. ఇందులో ఏమేమి వేసినాం మనం? చుక్కకూర, పచ్చిమిర్చి, ఎల్లిపాయ ఇట్లా కట్ చేసుకోవచ్చు, కచ్చపుచ్చి దంచుకోవచ్చు. ఎల్లిపాయలో చాలా గుణాలు ఉన్నాయి. మనకి గుండెకి చాలా మంచిది. ఎర్లీ మార్నింగ్ తింటే ఫ్యాట్ కరిగిపోతుంది, చాలా మంచిది. వెల్లుల్లి నువ్వు మామూలుగా వెల్లుల్లి దంచేస్తావా, ఇట్లనే చేస్తావా? నేనైతే కట్ చేస్తావు. నేను అప్పుడప్పుడు దంచేస్తా, మన మూమెంట్ బట్టి, మన తొందర బట్టి. కారం వేసుకున్నాము మీకు సరిపడంత, మీ స్పైసీ బట్టి. ఓకే, కొంచెం ఉప్పు వేసుకున్నాము. టూ స్పూన్స్ కారంకి మన దాన్ని బట్టే వేసుకోవాలి. మన రుచి ప్రకారంగా వేసుకోవాలి. మీ కారం, మీ స్పైసీనెస్ ఎంత ఉంటే అంత మీ ఇష్టం. అది మళ్ళీ పప్పు మళ్ళీ పొయ్యి పెట్టుకోవాలి. యాక్చువల్గా అలానే కారం, ఉప్పు అన్నీ వేయచ్చు, కానీ తొందరగా అనేది కాదనమాట. ఇప్పుడు మనము పప్పు పోపు వేసుకుందాం. తాలింపు కొంతమంది పోపు అంటారు, కొంతమంది తాలింపు అంటారు. ఫస్ట్
ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ జీలకర్ర ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇట్లా కొంచెం సగం కట్ చేసుకొని వేసుకుందాం మనం. ఓకే, వేసుకుంటప్పుడు వేసుకుందాం. ఓకేనా? కట్ చేస్తాం. ఫస్ట్ కొంచెం నూనె పోసుకోవాలి. ఇందులో జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు మనము ఇప్పుడు మూత పెట్టుకుందాం. చిల్లు చదివేసి ఇప్పుడు పొయ్యి నుంచి